శ్రీవారిని సోమవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారీ మందులు వెంట చేసుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. కాలుష్యంగా వచ్చే భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 ఫీట్లు గాలిగోపురం భాష్యకారుల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చునని తెలియజేయడమైనది. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి ఇతర వైద్యశాలల్లో 24/7 అంటే 24 గంటలు వైద్య సదుపాయం పొందవచ్చు. తిరుమల శ్రీవారిని సోమవారం సుప్రీంకోర్టు జడ్జి జై మహేశ్వరి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు. पहाड़ियों पर चढ़ने से बचें। मोटे लोगों और हृदय संबंधी पहाड़ियों पर चढ़ने से बचना चाहिए। తిరుమల శ్రీవారిని సోమవారం ఉడుపి పీఠాధిపతి విద్యాస్యనాథ వైభవ తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో ఆయనకు తీర్థ ప్రసాదాలను స్వామివారి పట్టు వస్త్రాన్ని ఇచ్చి సత్కరించారు. रवि